వాడు చాలా దుర్మార్గుడు. ఆ జాలరెడ్డి దాక్షాయణి కంటే వాడు చాలా డేంజర్. సత్య, నువ్వు సిరిమెళ్ళలో తాళి కట్టకుండా మంచి పని చేశావు. తాళి కడితే మంజు భవిష్యత్తు ఏమవుతుందోనని భయమేసింది. థ్యాంక్ గాడ్, చివరికంతా మంచి జరిగింది. సిరి మంజులు మండపంలో లేరేంటి? నీతో పాటు ఉన్నారేమోనని ఇక్కడికొస్తే ఇక్కడ కూడా లేరు. ఎక్కడికి వెళ్లారు? ఏమైంది? అందరూ టెన్షన్గా ఉన్నారు. మంజు సిరి కిడ్నాప్ అయ్యారు. కిడ్నాపా? జాలరెడ్డి దాక్షాయిని అరెస్ట్ అయిన తర్వాత ఇంకా మనకు శత్రువులు ఎవరున్నారు? యాదిరెడ్డి. యాదిరెడ్డా? అతనెవరు? దాక్షాయిని తమ్ముడు. జాలిరెడ్డి మామ. వాడే వీళ్ళిద్దరిని కిడ్నాప్ చేసుంటాడు. నీకెలా తెలుసు సత్య? ఆ యాదిరెడ్డి జైలు నుంచి రిలీజ్ అయ్యి మొన్నే బయటకు వచ్చాడు. వాడు రాగానే సత్యవేడు వెళ్ళాడు. ఆ ఇన్ఫర్మేషన్ నాకొచ్చింది. వాడు ఏమైనా చేస్తాడేమోనని నాకు డౌట్ ఉంది. కానీ నేను కాస్త ఏమారుపాటుగా ఉండేసరికి వాడికి ఛాన్స్ దొరికిపోయింది. పద సత్య, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. వద్దు మేడం, ఖచ్చితంగా వాడి ఫోన్ వస్తుంది నాకు. వాడికి కావాల్సింది వాళ్ళిద్దరే కాదు, మనమందరం. వాళ్ళని అడ్డుగా పెట్టుకొని మనల్ని ఖచ్చితంగా పిలుస్తాడు. మరి ఇప్పుడేం చేద్దాం సత్య? వాడి ఫోన్ కోసం వెయిట్ చేద్దాం. గురువుగారు, మీరంతా ఉండండి, తెలుస్తుంది. మమ్మల్ని వదిలేయండి. నువ్వా? పర్లేదు, బాగానే గుర్తుపట్టావే. ఎవరు సరి? వీడా ఆ దాక్షాయిని తమ్ముడు, జాలిరెడ్డి మామ. ఇరవై సంవత్సరాల క్రితం సత్యవేడు ఊరిలో జనాలు తరిమి తరిమి కొట్టి పోలీసులకు అప్పగించారు. వీడు చేసిన నేరాలు అన్నీ ఇన్ని కావు. వీడు చచ్చాడనుకున్నా, కానీ మళ్ళీ ఇలా. పర్లేదు, నీకన్నీ గుర్తున్నాయి. ఇప్పుడు నీకేం కావాలి? నాకేం కావాలా? నా అక్క, నా అల్లుడు. వాళ్ళు జైల్లో ఉన్నారు. నువ్వు కూడా అక్కడికే వెళ్ళు, మేం పంపిస్తాము. ఈ పెళ్లి జరగకుండా మా వాళ్ళు ఆపడానికొస్తే వాళ్ళని మీరు జైల్లోకి పంపారు. మిమ్మల్ని ఎలా వదిలిపెడతాననుకున్నారు? మిమ్మల్ందరినీ హతమారిస్తే తప్ప నా మంట చల్లారదు. రే, నీకు చివరి అవకాశం ఇస్తున్నాను, మమ్మల్ని వదిలే. అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాను? మిమ్మల్ని వదిలేయడానిక ఇక్కడికి తీసుకొచ్చింది.
ఏయ్, సత్య నంబర్ చెప్పు. చెప్పు. ఈ కాల్ యాదిరెడ్డిదే అనుకుంటా. త్వరగా లిఫ్ట్ చేయి సత్య. ఆ కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టు. హలో, చెప్పు యాదిరెడ్డి, నేను నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. పర్లేదు, బుర్రున్నోడువే. మా అక్క దాక్షాయని, నా అల్లుడు జాలరెడ్డి అలా ఎలా పోలీసులకు దొరికిపోయారా అనుకున్నా. పర్లేదు, నీలాంటి బుర్రున్నోడి చేతిలో ఓడిపోయారని అర్థమవుతుంది. నీకేం కావాలి? వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళావు? నువ్వే కావాలి. వాళ్ళు నా దగ్గరే భద్రంగా ఉన్నారు. నువ్వొస్తే వాళ్ళని తీసుకెళ్ళిపోవచ్చు. ఎక్కడికి రావాలి? నువ్వున్న గుడికి దగ్గరలోనే 2 కిలోమీటర్ల దూరంలో ఒక పాడుబడ్డ ఫ్యాక్టరీ ఉంది. అక్కడికి రా. సరే, వస్తున్నా. మీ ఇద్దరి భార్యల ముద్దుల మొగుడు మీకోసం వస్తున్నాడు. బుర్రున్నోడే, ఒప్పుకుంటున్నా. తెలివితో పాటు నిన్ను మట్టు పెట్టే సత్తా కూడా ఉన్నవాడు మా సత్య. పర్వాలేదు, కాన్ఫిడెన్స్ బాగానే ఉంది. అది చూద్దాం. ముందిక్కడికి రానివాణ్ణి. అప్పుడు మీ అందరినీ తగలబెడతాను. ఇది నువ్వు వాడు కలిసి స్వర్గానికి పోదురుగానే. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు సత్య? త్వరగా వెళ్దాం పదా. మేడం, మీరక్కడికొద్దు. నన్నొద్దంట వేడి సత్య, నేను నీతో పాటు వస్తున్నాను. మేడం, తెలిసి మీ లైఫ్ని రిస్క్లో పడేయలేను. నేను చాలా రిస్కులు దాటొచ్చాను. నాకివేం కొత్త కాదు. నేను నీతో పాటు వస్తే నీకు కొంచెం హెల్ప్ అవ్వచ్చు. నన్ను రావద్దని మాత్రం చెప్పకు. సరే మేడం, వెళ్దాం పదండి. మీరు ఇక్కడే ఉండండి. అలాగేరా. జాగ్రత్త బాబు. సత్య, జాగ్రత్తరా. భగవంతుడా, మాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు? ఊరుకో.